అరబ్ దేశాల్లో ఉద్యోగాలు చేసే మన వాళ్ళకి సమస్య ఏంటయ్యా అంటే కార్లలో పోతే బోల్డ్ అంత ఖర్చు, పబ్లిక్ ట్రాన్స్పోర్టేషన్ అక్కడ తక్కువ ఉంటుంది. ఇప్పుడు దుబాయ్ నుంచి అబుదాబీకి ఒక చక్కటి ఛాయిస్ వచ్చింది. 2026లో రాబోతుందట. దుబాయ్లో తొలి ప్యాసింజర్ రైలు సేవలు అందించిపోతున్నాడు. దుబాయ్ నుండి అబుదాబీ గంటలో చేరేటటువంటి అంశం ఇది. ఇతిహాద్ రైల్ ప్యాసింజర్ ట్రైన్ 2026లో ప్రారంభం కాబోతుంది అన్నట్టు దుబాయ్ ప్రభుత్వం చెప్తోంది. దుబాయ్ అబుదాబి ప్రయాణాన్ని 1 గంటలోపు ముగించబోతున్నారు. దుబాయ్ నేషనల్ రైల్ నెట్వర్క్లో భాగంగా నిర్మిస్తున్న ఈ ప్రాజెక్టు దేశంలోని ప్రధాన నగరాలను కలుపుతుందంట. ప్రమాణమైన వేగవంతమైన పర్యావరణ హితం కలిగినటువంటి రవాణా విధానాన్ని అందించిపోతుందట. గరిష్ట వేగం 200 కిలోమీటర్లు ఉంటుంది. మొదటి దశలో అబుదాబి, దుబాయ్, షార్జా స్టేషన్లు ఉంటాయి. మెట్రో, బస్సులు, ట్యాక్సీల కనెక్టివిటీ కూడా ఉంటుంది. కార్బన్ ఎమిషన్ తగ్గిస్తారు. సస్టైనబుల్ ట్రాన్స్పోర్ట్కి తోడ్పడే విధంగా ఏర్పాటు చేస్తున్నారు. దుబాయ్కి 2030 విజన్లో భాగంగా రోడ్ల మీద ట్రాఫిక్ని తగ్గించడం కాకుండా పర్యాటకాన్ని, ఆర్థిక అభివృద్ధిని ముందుకు నడిపించడం కోసం, అట్లాగే ఈ వచ్చేటటువంటి పబ్లిక్కి వసతి కోసం ఈ ప్లాన్ చేస్తున్నారు అన్నమాట.